జస్ట్ దీని మీద ఇలా పెట్టుకొని కూర్చోండి. ఇప్పుడే కాదు ఆర్డర్ చేసుకోండి. దిగి దిగి తగ్గ ఇక్కడ దిగచ్చు. సౌండ్ పార్టీ కదా కొంచెం ఆలోచిస్తాం. తీయండి, జనాలు ఉన్నారు ఇక్కడ. తీయండి. మనం వెళ్ళేది హోండా సిటీ అనే విషయం మర్చిపోయాం. ఆఫీస్ లైన్స్ మన లైన్ మనం కూర్చున్న ఏరియా మనది ఒకటే ప్లేస్. ఇది షట్టర్ ఇప్పించాడుగా చేయడం ముందర కూడా అదే లిఫ్ట్ చేసాడు. కలర్ లేదు, ఆఫీస్లో ఇచ్చేసాడు దాన్ని. చెత్త కలర్లో వేసాడు. ఆడెప్పుడు అయ్యే కలర్ ఇచ్చాడు. దిగి దిగి తగ్గ దిగి దిగి తగ్గ ఏం బండి పెట్టాడు? Volvo X660 డెడ్ ఎండ్. అబ్బా 786. ఇది డెడ్ ఎండా? చివరికి రైట్కి వెళ్ళిద్దే. వెనక నుంచి వస్తాంగా. వస్తాం. టూలెట్ అంటుండే. 1 room for office and allied activities. ఇక్కడ లిఫ్ట్ పెట్టించారు చూడండి బయట. గ్లాస్. ఇది చాలా చోట్ల చూస్తాం. ప్రశాంతం చేస్తారా? ఆవిడ గుద్దలు ఆడికి తెలిసినాలే కానీ ఈడికన్నా పక్కన ఇల్లు మంచిగా కడతా ఉంటే ఆడికి అబ్బో అనుకుంటాడు కదా. ఇదే కదా మన అదే ఈ లెఫ్ట్లో బిల్డింగ్లు. ఈయన దిగి దిగి తక్ 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 దిగి దిగి తక్ తక్. పైకి వెళ్ళి వస్తే మనకి వేరే బిల్డింగ్లు తగులుతాయి కదా, షూటింగ్ జరిగే బిల్డింగ్లు ఉన్నాయి కదా, అవి కూడా తీసేద్దాం. ఇక చాలండి. ఏం చేశాను ఏం తీయలేదా? నేను ఆన్ చేసేసరికి ఇక చాలు. మనకు వచ్చేది వచ్చింది వచ్చేది. ఇక్కడ ఫుడ్ లేపేసాడు బస్. ఇది రోడ్డు మీరు తీయాల్సింది. చికి చికి తాక్ 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 తాక్. యాక్చువల్గా మనం కొంచెం ధైర్యంగా ఉంటే లక్ష్మణ్ మంచి బిల్డింగ్లు దొరుకుతాయి ఇక్కడ కదా. ఇదేగా షూటింగ్ జరిగే బిల్డింగ్. బయట ఉందా ఆల్రెడీ షూటింగ్ నడుస్తుంది. రైట్ నుంచి రైట్ సైడ్ పోయేవాడు. ఇంకా ఆపండి. ఏంది ఈ ముక్కలు? ఇటు ఉంది మళ్ళీ. ఇటు కూడా ఉన్నాయి. కేకన్నాయి. ఇది గీరండి జయమ్మాల. ఇంకొంచెం ధైర్యం చేస్తుంటే కేక బిల్డింగ్ దిగొచ్చాను. సైడ్ని పట్టుకోవడానికి మనం అక్కడ తీస్తే ఏమంటారు ఏంటో ఇట్లా ఆలోచిస్తున్నాం కదా. కొంచెం ధైర్యంగా ఉంటే ఇట్లాంటి పనులు ఉన్నాయి కదా. కార్కి కొట్టించేస్తే ఒక వెళ్ళడం చూసిన సడన్గా ఓకే యూట్యూబ్లో వాళ్ళు అనుకుంటారు కదా. ప్యారెట్ లక్ష్మణ్ అని చెప్పేసి ఏం లేదు. అదే ఇప్పుడు రోడ్స్ తిరుగుతున్నాం కదా, అదే మళ్ళీ దీన్ని తీసి సైడ్కి పెట్టేది మన దగ్గర. గ్లాస్కి పెట్టేసి కూర్చోవాలి ఇంకా అంతే. అప్ చేసుకోండి కదా. అవును, మనం అప్పుడు అట్లనే చేసేది. దానికి వచ్చింది కదా మనకి టెన్షన్ ఉండదు. గూగుల్లో వచ్చింది కదా
ప్లస్ మంచి ఇది వస్తుంది అవుట్పుట్. వీడియో కూడా మంచిగా వస్తుంది గోప్రోతో కదా. 2-3 సార్లు తిరగటం ఎందుకు అనే ఆలోచనలో నేను అప్పుడు ఏం చేయాలి, ఇలాంటిది కూడా కొనుక్కొని సైడ్ తెప్పించుకోవాలి. అదే నేను అన్నది. 2 ఉండాల్సిందే అండి, 2 ఉండాల్సింది. 2 అంటే 4 బ్యాటరీలు ఉండాలి. తిరుగుదాం ఇవాళైతే, ఇంకోసారి టైం చూసి తిరుగుదామండి. ఇక్కడే ఎక్కడ తిప్పేస్తున్నా, తిప్పేసి అటు పక్క మన వెనకాల కొండ ఎక్కుదాం చూసారా, అవి ఫినిష్ చేసుకొని వద్దాం. అది కూడా హాస్పిటల్ కొరత అయిపోగా వెళ్దాం అవి చేసుకొని వచ్చేద్దాం, వచ్చి వెళ్దాం. ఇదంతా ఇక్కడేగా స్కై హైట్స్. అది దొరకట్లేదు, ఎక్కడుంది ఏంటది? అదే గ్లాస్ కి పెట్టేది దాంట్లో ఉంటుంది కదా. లేదు దాంట్లో చూస్తా తీయండి. అది దీంట్లో ఏం లేవు, మొత్తం క్లీనప్ చేస్తారు. గోప్రోని గ్లాస్ కి పెట్టి దాంట్లో లేదా? లేదు, ఇది ఉంది. అది కాదు, గోప్రో గ్లాస్ కి పెట్టేది మీరు తీసుకెళ్ళలేదా? నేను తీసుకెళ్ళలేదు, అదే కదా, అది లేకే మొన్న షూట్. అవును, అది లేదంటే డెఫినెట్ కార్ లోనే ఉండాలండి. అక్కడ ఏం జాగ్రత్త తీయండి బయటికి. మీరు క్లీనింగ్ ఇచ్చారు, ఇక్కడ అసలు అది అంతగానో ఏం లేదు, డబ్బా ఇవన్నీ క్లియర్ కనబడుతుంది బస్. ఇక్కడ వెనకాల బ్యాగ్ గ్లాస్ ఉండవు సరే, బ్యాగ్ లో అస్సలు లేదు. బ్యాగ్ నేనే కాబట్టి కింద ఉంది, ఈ బ్యాగ్ లో ఉన్నది అనుకోండి. మొన్న నేను అన్నది కూడా అదే కదా, మీకు చెప్పింది కూడా ఇదే. అయితే డిక్కీలో చూడాలి. నాకు ఊరు వెళ్ళినప్పుడు అది దొరకలేదనే కదా నేను అన్నది. ఆహా, అది మన దాంట్లో ఉన్నట్టుంది, ర్యాక్ లో లేదండి. నాకు గుర్తుంది, ఎందుకంటే మీరు ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ 3-4కి మిమ్మల్ని రమ్మన్నాను ఎక్స్టర్నల్ బ్యాటరీ తీసుకోవడానికి. దాంతోపాటు ఇది కూడా ఇద్దాం అనుకున్నాను, కార్లో ఉందని గుర్తుంది నాకు. అదే నేను అది తీసుకోవడానికి వస్తానన్నా, పవర్ బ్యాంక్ తీసుకుందామని వద్దాం అనుకున్నా. ఇంకా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఏం లేపలే అని చెప్పేసి వెళ్ళిపోయా. కార్లో ఉండాలండి. కేటీఆర్ తిరుగుతూ ఉంటారు. హంటర్స్ ఇదేదో సౌందర్య ఇల్లు అన్నారు. అవును, నీట్గా కూర్చిపెట్టి నేర్పిస్తాను ఉండేటప్పుడు. బోర్డు దీపాంజలి ఇక్కడ చెప్పారు బస్ కూచిపూడి, ఇక్కడ కూచిపూడి నేర్పిస్తారన్న కూడా ఏదో మ్యాటర్ చెప్పారు అప్పుడు. నాకు గుర్తులేదు, కానీ సంథింగ్ ఇస్ దేర్ అని గుర్తుంది. మన ఇద్దరం డిస్కస్ చేసాం ఒక రోజు, ఇల్లు మారిపోయి. స్ట్రైట్ కూడా పోవచ్చుగా, స్ట్రైట్ బాగుంటుంది అనుకుంటా కదా. రోడ్ అయితే స్ట్రైట్ బాగుంటుంది, స్ట్రైట్ పోయి లెఫ్ట్ వచ్చి మళ్ళీ ఇదే రోడ్లోకి రావచ్చు కదా. ఇక్కడే కదా కుక్కలు ఎక్కువ ఉంటాయి. కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఆల్రెడీ బిల్డింగే పాత అయిపోయినట్టు. ఇక్కడ ఎక్కితే లోపలికి కింద నుంచి వెళ్ళొచ్చు. దీంట్లో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు వచ్చిందండి ఎండ కొంచెం. ఎట్లా కట్టారు ఇక్కడ? అప్పుడు ఇది కడతా ఉన్నారు, కొండ కొలగొట్టి సైడ్కి గోడ కట్టారు, మొత్తం కట్టేసారు. ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చాము మనం? అదే రెడ్డి, సందీప్ రెడ్డి
వచ్చాం, ఇంకోళ్ళకి ఎవరికో సీడీ ఇవ్వడానికి వచ్చాం. స్వీటా సీడీ సీడీ ఇవ్వడానికి కూడా సందీప్ రెడ్డి కోసం వచ్చాం, కానీ వీళ్ళకి వచ్చి ఇక్కడికి వచ్చాం కదా బస్సు. ఈ రెడ్డి ఉన్నాడు కదా సుమంత్ గడ వల్ల ఇంకొక రెడ్డిని తీసుకొచ్చాడు, వాడు ఆఫీస్ ఇక్కడే కదా. అవునవును. ఉండడం లేదని ఇక్కడ చూసుకొని దొబ్బేసి వాళ్ళ ఆఫీస్లో ఎప్పుడు చూడు ఓనాలు ఎత్తుక్కోవడం మా పని. వాళ్ళ కార్లు చేసి గుర్తుపడతాం, ఓహో వీళ్ళు లేడు, ఓకే. అసలు డౌట్ మనకు పెడితే, ఇన్స్టిట్యూట్ లాంటిది పెడితే అసలు అంత కష్టపడతామా మనం? అది డౌటే కదా. అన్ని డౌట్లు అయితే అసలు మనం ఏం చేస్తాం? టీవీ బజ్జీలు వర్షం పడుతూ ఉంటాయి. మళ్ళీ మనం అప్పుడు కస్టమ్ ఫర్నిష్కి ఇచ్చారు చూసారా, అట్లా ఇస్తేనే మనం చేయగలుగుతాం. ఈ టూర్ని వెళ్ళి చూద్దాం. నంది హిల్స్ దారి వచ్చేస్తుంది. నంది హిల్స్ జన్మదిన శుభాకాంక్షలు. పక్షి ఎంపోరియం. భలే ఉందండి రోడ్డు కదా. ఎక్కుతూనే ఉన్నాగా. కొండలా కనబడుతుంది, ఇదే కదా. పెద్ద ఫ్లాట్లు ఉన్నాయి జీవితం ఎక్కడ కనబడేది అర్థమైంది. రాజేష్ రెడ్డి అంట. ఈ రెడ్లు పూణేతున్నారు బస్ ఎక్కడ చూడండి లెఫ్ట్ లో బద్రీసదా కోట. ఏంది కోట అంటే కోటలానే కట్టాడు. కోట మా డాడీ ఎప్పుడు ఇవి చూడమని కావడం తెలుసా. ఎందుకు? నువ్వు ఏం చేయాలనుకున్నావు అర్థమవుతుంది రానేవాడు. అంటే ఇంత సంపాదిస్తున్నారు. కర్ణాటక. ఓకే ఎలా తిప్పద్దామా? అది ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది. ఏంటంటే చూడు ఈవిడే రావాలి. ఈ టైంకి ఉన్నాయి 2 కార్లు. అట్లా చేస్తా ఉంటారు బయట నుంచి. లోపలికి వెళ్ళి కథలు పడకూడదు. ఆడ పెద్దోళ్ళే చిన్నోళ్ళే అంటారు. బెల్లంతో కొబ్బరికాయలని బయట నుంచి లోపలికి వేస్తారు. మనం ఇటు నుంచి వచ్చాం. ఇంకా ఉందా దిగడానికి?
మళ్ళీ అదే రోడ్డు దిగిపోతాను అంటున్నాను. కదా మన ఇడిదికి అంత ఎక్స్పెక్ట్ చేయలే కదా. ఒక ఇల్లు ఉంటుంది అనుకున్నాం. దీని ఇంత ప్లేస్ ఇక్కడ ఎవడన్నా బండి చెడిపోయి ఇక్కడ ఆగా సచ్చ నాకు ఇందాక అక్కడ కింద కలద్దు అనుకున్నాం చూసారా, అది ఇటు కలిసింది అనుకుంటా రోడ్డు కదా. ఫార్చ్యూన్ ఎగ్జోటికా మళ్ళా కొండ దిగుతున్నావు. ఏమో అది ఎడిపోతే అట్నే పట్టుకో వెళ్ళరా. వీడికి రోడ్డు ఎదురులేదు, పొంగు లేదు. ఇది నేను విజయవాడలో మనం బుక్ చేసేది సార్ బ్రోచర్ది. అదే అది బుక్ ఎవరికి చేశారు? అదే డూజీ అండి. బ్రోచర్ చేయలేదా మీ దగ్గర ఉండేది బ్రోచర్, ఫొటోస్ ఉన్నాయి. అదే అదేనది, అది విజయవాడ అన్నారు మరి. అవును పక్కకు వస్తే ఇంత పైకి ఉందా తినప్ప లోపలికి. అదే డైరెక్ట్గా వచ్చామా? నో ప్రాబ్లం నో ప్రాబ్లం. సందీప్ రెడ్డి వీళ్ళప్పుడు మనం ఉన్నప్పుడు కడతా ఉన్నారు. అది ఇదేమో అదే రాజశేఖర జీవితం ఉండేవాళ్ళని. అవును ఈ ఇల్లు చూసే మన ఇద్దరం అక్కడ. ఎండాకాలం మరీ కష్టమేమో గోపురంలో తీయాలంటే. పళ్ళ మీద పెట్టుకుని వెళ్ళిపోతున్నారు కదండి. బండి మంచి గాలి వేస్తుంది దానికి. అదేలేండి సెట్ అవుతుందా. కానీ మనం ఏసీ పెడుతున్నాం కదా, గ్లాస్ ఓవర్ హీట్ దాన్ని తీసుకొస్తుంది బస్ వచ్చేస్తుంది. గ్లాసు ఇది స్కూలు రెడ్ ఆగస్ట్ ఎత్తేసాడు ఇక్కడ. ఎత్తేసాడు ఎక్కడ? అదే సోమసుగూడలో పెట్టాడు ఇక్కడ తీసేసి. ఎప్పుడో ఇక్కడ వాసిపోతా ఉండొచ్చు వాడికి. వెళ్దాం అనుకున్నాం. వీడికి ఏం లేదు బస్, డెడ్ ఎండ్ కదా అసలు ఏం లేదు. డెడ్ ఎండ్ అయినా అప్పట్లో లేదు కదా, బిల్డింగ్ మొత్తం లేచిపోయినాయి. మనం వచ్చాడు ఇట్లా రోడ్లు కనబడే, అక్కడ కొండ కనబడేది అంతే, ఎంటీ కొండది. ఇల్లు ఎక్కడి మొత్తం ఇల్లు ఎక్కడి ఇట్లా దిగి నడుచుకుంటూ పెట్టాలి ఆడాళ్ళు. ఇది కూడా స్నేహ కొంప. ఎప్పుడు రెనోవేషన్ అయితే బాగా కాస్ట్లీ ఉంటే ఎప్పుడు ఫ్రెష్గా కొత్తగా ఉండాలి, లేదా రెనోవేషన్ నడుతూనే ఉంటుంది. బిల్డింగ్ డ్రెస్ మనిషి అంతా నీట్గా. ఏసీ మోసం వేసుకోవచ్చు, ఏసీ మోసం
జూబ్లీ హిల్స్ లోకి వెళ్ళేసరికి ఎవరు మాట్లాడు కదా ఆడ ఎంత చెప్తే అంతే అన్నట్టుంటది. జూబ్లీ హిల్స్ లో ఇళ్ళు అద్దెకి తీసుకొని మోసం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. రెంట్కి తప్పించి ఇప్పుడు కొంచెం ఎండ తగులుతుంది. దిగి దిగి తక్ 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 దిగి దిగి. ఏమైంది వాళ్ళ యాక్టింగ్ వాళ్ళ నిజం వాళ్ళ. ఇక్కడ ఒక ఇష్యూ ఉంది కాకపోతే మనకి ఇవన్నీ ఇండిపెండెంట్ అండ్ ప్రైవేట్ హోమ్స్ కదా, బిల్డింగ్స్ పెడితే కొంచెం డేంజర్. ఇంతకుముందు మనం తీసినవి బిల్డింగ్స్ అంటే ఆ కార్పొరేట్ ఆఫీసులు అయ్యి కదా, అవి పబ్లిక్ ప్రాపర్టీ. ఇది అట్లా కాదు కదా, జస్ట్ ఇట్లా రోడ్ అని పెట్టి పెట్టేయడమే, ఈ చెట్లు ఇవి చూసుకోవడానికి అంతే కదా. అంతే. ఇది ఎలాగో కొంచెం సైడ్ బిల్డింగ్స్ ని కవర్ చేస్తుంది గోప్రో. కొండెక్కుదాం. ఎస్, వెళ్ళి ఒకసారి డిక్కీ ఓపెన్ చేసి చూద్దాం ఏముంది అని. ఏమున్నదకు ఏముండ మనం ఉన్నప్పుడే డెవలప్. చెక్ చేద్దాం మన కార్ని కూడా చెక్ చేద్దాం. మన కార్ ఏముంది అప్పా. ఓకే చేద్దాం. చేసింది దీన్ని చేయలేదా మనం? దీని ట్రై చేయలేదా? ఎట్లా అవుతుంది మనకు కూడా ఒకటి పోతాయి కదా, ఒకవేళ ఎక్కలేదనుకో మనం నడపగలుగుతాం. మన దీనికి నాకు ఆటోమేటిక్గా అర్థమైపోయిందండి, నడపగలం లేదనే కాన్సెప్ట్ లేదు. ఎట్లాంటి ఆటోమేటిక్ ఇచ్చిన లెఫ్ట్ లెగ్ ఖాళీ కదా, దాన్ని బ్రేక్ మీద అది నేను అప్పుడు 100 సార్లు చెప్పా మీకు. చెప్పారు, నాకు వాడిన తర్వాత కానీ అర్థం కాలేదు. అదే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఆగింది అంతే. కొంచెం బైక్ లేదు, నా బండి లిఫ్ట్ చేసినప్పుడల్లా అట్లా తిరుగుతుంది, వెళ్ళదు, వెనక్కి వెళ్తాం అంతేనా? వదిలేండి. ఎక్కడన్నా ఆపగలుగుతుందా మళ్ళీ లిఫ్ట్ చేస్తా కదా. ఓకే లాగానే ఇష్యూ ఏదో లాగుతుంది కదా. అసలు ఆ ఇష్యూ ఏం లేదండి. నేను ఇప్పుడు గేర్ పట్టుకునే పర్లేదు, కాలు లేదు, బ్రేక్ లేదు. ఇది వెనకెళ్ళా నేను టెన్షన్ పడట్లేదు, వెనకెళ్ళా నొక్కితే ముందుకు లాగుతుంది. అది భయపడ్డా అసలు నేను. ఏది ఇట్లా లెగుస్తుంది అని భయపడ్డాను. ఏదో బండి తీసుకొచ్చాం ఇక్కడ ఇక్కడే ఆపి టెస్ట్ చేసాం. చాలా బాగా తెచ్చాం కానీ క్విడ్లు నానోలు ఎక్కడ పట్టుకొచ్చాం ఇక్కడ. కానీ నానో తెచ్చాము, క్విడ్ తెచ్చాము, అన్ని తెచ్చాము. మనం నానో తెచ్చాం. నానో వాడిని ట్రయల్ రన్ ఇక్కడ ఆఫీస్లో ఉన్నప్పుడు అటు తెచ్చాడు బాబు. 800 తెచ్చాం. 800 సగంలో ఆగిపోతే డ్రైవింగ్ సీట్ మార్చి అడిగి ఇచ్చాం తెచ్చినడికి. క్విడ్ తెచ్చాం, గుర్తుంది. క్విడ్ జాక్సన్ తెచ్చాం ఆఫీస్. మన కొండ ఆక్పై చేసాడు. ఎక్కితేలేదనా ఆగాడు. స్పీడ్గా ఎక్కా. ఆ రోడ్లోకి వెళ్దామా? మరీ ఖాళీ. పోలీసు 2 వ్యాన్లు పక్కన అటు ఒకటి ఫార్చునర్. ఎంత పవర్ ఉన్నదే జీవితం కదా. అటు బండి ఆడ పెట్టుకుని కూడా డేర్గా వెళ్ళిపోతాడు, మనం భయపడతా ఉంటాం. మేము కారే అయిపోతుంది. చేతిలో పవర్ ఉన్నాయి. అందుకే ఎప్పటికైనా పోలీస్ బోర్డు అనేది ఒకటి పెట్టాలి కార్లో. ఎక్కడ పార్కింగ్ చేసినా వాడేది బాగా.
పడ్డాయిగా. అదే అది తిరిగా ఇటు వచ్చాం. ఇంటికి ఓపెన్ చేస్తానా ఒకసారి అన్ని కొంచెం జాగ్రత్త చూడండి పైన కింద. నేను చూసా ఊరలకు మధుకసారి ఏం చేశాడంటే మనకి బాగా బద్ధకాలు పెట్టేసాడు. అంటే యాక్చువల్గా మన జీవితంకి అట్లా రాసి పెట్టాం మరీ కష్టపడి మాకంటారా మీ టైం గడిచిపోయింది అని. డబ్బులు వస్తే భలే ఉంటుంది కదా అసలు. అట్లా కాదుగా మనకి అవసరానికి డబ్బులు వస్తాయి అంతే. అంతే. చేతిలో కారు, టైంకి చికెన్ ఫుడ్. ఆఫీస్కి వెళ్తాను అనడానికి ఒక కస్టమర్స్ అన్ని వర్క్ చేద్దానికి ఏదో లేదో ఒకటి పంపిస్తా ఉంటాం. జీవితం ప్రశాంతం ఇంకా వాళ్ళని మనమే తిట్టుకోవడం. మన పీక్తాను అసలు నిజంగా మనం సొంతంగా పెడదాం అనేది కూడా కొన్ని ఎక్స్ట్రా కమిట్మెంట్స్ లేకపోతే ఆలోచించాం ఇప్పుడు కూడా మనం. అది ఎప్పటికీ ఆలోచించాం. నాకు కనుక కారు బండిలు ఇవ్వనుకో నెలకి 16,000 దానికి పోతున్నాయి. ఆ 2 ఇవ్వనుకో వచ్చే ముడతా నేను నడిచిపోయేది. గడిచిపోతుంది కదా వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాను. అక్కని తీసుకొచ్చి మరీ చూపించాయి బిల్డింగ్. నేను ఫస్ట్ వచ్చినప్పుడు లిఫ్ట్ చూడండి చూడక ఎట్లా కట్టాడు. ఇప్పుడు పక్కన బిల్డింగ్ అవుతుందండి, అది అయితే కనబడదు ఇంకా. ఇటు వెళ్ళిపోదాం. మళ్ళీ దాంట్లోకి ఎదుగుతాయా? ఇది ఇందాక వెళ్ళింది దాంట్లో. దీంట్లోంచి మన రోడ్లోకి వెళ్తాం. ఈ రోడ్లో కూడా కవర్ అవ్వాలిగా. ఇదేగా ఇల్లు. మీ నాన్న ఇది వీడి శ్రీహరి గారు. ఎప్పుడు గ్రీనరీ మంచిగా ఉండేది, పోయింది. మెయింటెనెన్స్ పోయింది కదా. బాగానే సంపాదించాడు వాడు. ఇంకా వాడు లేడుగా, ఏముంటుంది. మనం ఇటు నుంచి వస్తాం. ఇక్కడ పెద్ద గేట్ ఉంటుంది. ఈ బిల్డింగ్ లో ఒకసారి వెళ్ళా. ఇది నాజన్ గారి ఇల్లు ఉంటుందని ఒకసారి అనుకున్నాం. ఇట్లా స్ట్రైట్కి వెళ్ళొద్దాం. గ్రౌండ్ అయిపోయింది కదా. ఇదికి వెళ్తే ఇంకా మనదేగా. మనదే. అక్కడి నుంచి అపోలో సైడ్ వెళ్దామని నేను ఆలోచిస్తున్నాను. ఆశా భాషా రెడ్డి 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 ఏంటండి ఇల్లు సంపాదించేసరి మీ వాళ్ళు మొత్తం తలకి బొట్టేసుకొని కూర్చున్నారు. వాడిని కొడుతున్నాను. వాడు మనది ఎత్తున్నాడు, మనం వాడిని తెస్తున్నాం. ఓకే రైట్. యూ విష్. అంతే, కొంచెం మాస్ ఏరియాకి వచ్చేసాం. ఇక్కడ నుంచి డల్లు ఎదురుగంతా మాస్ ఏరియాకి వచ్చేసాం.
మామూలుగా మనం అనుకున్న రోడ్లు తీసేద్దామా? ఆ? లోపల జూబ్లీహిల్స్ లోపల రోడ్లు మంచి రోడ్లు అన్నీ తీసి మధ్యలో ఎక్కడైనా తగిలినాయి అనుకోండి. అంటే రోడ్డు ఉంటుంది ఉందా? యూటర్న్ యూటర్న్ చేసుకుందాం. ప్రవీణ్ కేఎస్ఎం. ప్రవీణ్ ఎవడు? కారు మంచి ప్రవీణ్ ఈడ. హలో ఆమా ఆమా నేను ఫ్రెండ్తో కలిసి బయటకు వచ్చాను. నాకు మెసేజ్లు పెట్టారులే వాట్సాప్లో. పెట్టారు. సరే అలాగే నేను చెప్తాలే. నేను ఇంటికి వెళ్ళగానే చెప్తా. సరే అలాగే యాక్చువల్ యాంకర్స్ అంతా అద్దెకున్నారు చెప్తా పోనీ. అంటే నాకు కరెక్ట్గా తెలియదు అన్నాడు. ముందు మన రోడ్లు తెద్దాం కదా, మన ఆఫీస్గా. జూబ్లీహిల్స్ రోడ్లు సన్నగా నీట్గా మంచిగా ఉండే రోడ్లు బోర్డులు ఉంటాయి కదా లోపల కదా. అట్లా ఫిల్నర్ నుంచి బయటికి వెళ్ళాం అనుకో, ఆ రైట్ సైడ్ తిప్పుకుంటే ఓకే, అది ఆపోజిట్ కవర్ చేస్తాం అనుకో, ముందే రోడ్లు అయిపోతాయి కదా. వాడు పోస్టర్లు ఉంటాయి అది ఇంటి ముందు శ్రీహరి ఇల్లు. ఆల్ట్రోజ్ వచ్చేసిందండి రోడ్డు మీకే. వచ్చేసింది. కేకుంది పొద్దున్న చూసా. ఆల్ట్రోజును పాతది ఇంకోటి ఉంది టాటాది. అవును సేమ్ అట్లనే కనబడుతుంది. కొంచెం అట్లానే ఉంది డిజైన్. ఇదేనా మన రోడ్డు? ఇది మన రోడ్ దానికి స్ట్రైట్ కదా. సేమ్ అలానే ఉంది కానీ ఆల్ట్రోజ్ ఇంకా బాగుంది. ఈ రోడ్డు కదా ఈ రోడ్డు కూడా మంది కాదు, అక్కడ రోడ్డు మంది. ఇది కట్ చేయండి ఇది ఉంటుంది మా ఇగోగడ్. ఇది టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది కదా ఈ రోడ్డు. ఇది అక్కడి నుంచి వచ్చాయి, మేదిపేట నుంచి వస్తుంది. మనకు కావాల్సింది ఇది కాదు. మనకి సైలెంట్ కామ్ రోడ్స్ ఉంటాయి, ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఇవన్నీ ఎడిటింగ్లో కట్ చేసేద్దాం. ఎక్కడో ఈ లైన్లలో ఎక్కడో ఉంటారు పోస్టర్ దిగి తక్క దిగి తక్క. ఫోటోగ్రఫీ కోసం వీళ్ళ కోసం తిరిగారు ఇక్కడ. వాడు ఉన్నాడు కదా క్లిప్ స్టూడియో. వెంకటేష్ గడి సినిమా నారప్ప. రామారెడ్డి స్టూడియోస్ ఇక్కడ చూపిస్తుంది. ఉంది అక్కడ బోర్డు కూడా ఉంటుంది. గట్టిగా ఫిల్మ్ నగర్ అని చెప్పి వీడియో తీసి పెట్టాడండి ఒకడు. వాడికి 147K వ్యూస్ ఉన్నాయి. వాడేం చెప్పలా దాంట్లో, ఇది అని కూడా చెప్పలా. ఇట్లా కార్లో తిరుగుతూ తీసాడు అంతే, స్టెబిలేషన్ కూడా లేదు. మన వీడియోలు ఎందుకో ఎక్కడో క్లిక్ అవుతలేదు, లింక్ అవ్వట్లేదు. మనకి టైం రాలేదో ఏమో తెలియట్లేదు. చెత్త వీడియోలు పెట్టిన వాళ్ళు లింకులు అయ్యి 100K 200K వ్యూస్ ఉన్నాయి. ఇట్లా మనం చేసిన పని చేసిన వాళ్ళే. యూటర్న్ కొట్టుకున్నా కాదు, అది రైట్ సైడ్ వెళ్తాం కదా మనం. ఇంకో రోడ్డు ఉంటుంది బస్ స్టేషన్ నగర్, అదేమంది ఇప్పుడు వెళ్ళే రోడ్డు అదే కదా మన కొండ.
మనకి కావాల్సింది ఈ రోడ్లు. దిగి తక్ 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 దిగి తక్ తక్. రోడ్డు చూస్తే మంచిగా సైలెంట్గా కామ్గా ఇల్లు అద్దంటూ ఇక్కడ అప్పుడు ఇల్లు గొడవట్టేసి కట్టేసి అక్కడికి వచ్చి గుర్తున్నది తిని పోయేటోళ్ళు. ఇక్కడ లేపేశారు కదా బిల్డింగ్, అప్పుడు పడేస్తున్నప్పుడు చూసాం మనం కదా, కొండలాగా ఉండేది కదా పాటి. ఒకరోజు అపార్ట్మెంట్స్ కోసం ఇక్కడ ఫోటో తీయడానికి వచ్చి ఒకసారి ఆఫీస్ రోడ్లోకి వెళ్ళొచ్చేద్దామా? ఎట్లయినా ఆఫీస్ లెక్కలు ఎత్తుకున్నా సందుల గుందులు వస్తే తీస్తే అయిపోద్ది కదా మనకు తెలిసిన రోడ్లో. అక్కడ తిప్పుకొని మళ్ళీ ఇటు వచ్చాం అనుకో, ఇటు తీసుకొని మళ్ళీ ఇంకా ఆలోచించచ్చు ఎటు తిరుగుతాం అనేది కదా. సన్సెట్ సైడ్ నుంచి అసలు ఈ గ్యాప్లో వస్తుందా అని డౌట్ నాకు మినిమం. ఎందుకంటే ఇళ్ళన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక లైన్ చూసి చెప్పండి, అది నేను తీస్తాను.